హలో గాయ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నేను ట్యాక్సీలో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, బెంగళూరు ఎయిర్పోర్ట్కి. దాని పేరు కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. నాకు ట్యాక్సీ వాడు ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి లోపల ఎయిర్పోర్ట్ వరకు 300 తీసుకున్నాడు. ఇదే కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 1. ఇది ఫస్ట్ అవుట్లుక్ ఎయిర్పోర్ట్. ఇది ఇక్కడే ట్యాక్సీ అన్నీ ఆగి ప్యాసేజర్స్ వదిలేసి వెళ్ళిపోతారు. మన లోపల స్ట్రైట్ వెళ్ళాలి. నేను ఇక్కడ నుంచి గేట్ నెంబర్ 4కి వెళ్ళాలి. నా ఫ్లైట్ టికెట్ వచ్చేసి ఆకాశ ఎయిర్. నేను బెంగళూరు నుంచి ముంబైకి వెళ్తున్నాను. పదండి లోపలికి, ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు నేను ఆకాశ ఎయిర్ కౌంటర్ దగ్గరికి వచ్చాను. ఇదే ఆకాశ ఎయిర్ కౌంటర్ ఎయిర్. ఇక్కడ దాదాపు 5 ఏమో ఉన్నాయి కౌంటర్స్. ఇక్కడ మనం ఏ కౌంటర్కి వెళ్ళైనా తీసుకోవచ్చు బోర్డింగ్ పాస్. ఫస్ట్ మనం పిఎన్ఆర్ బుకింగ్ నెంబర్ చూపిస్తే వాళ్ళు మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇక్కడ క్యూపిఓ అంటే ఆకాశ ఎయిర్ క్యూపిఓ అంటాం, ఓకేనా? అందుకే దాని కోడ్ అది. ఈ ఆకాశ ఎయిర్ అనేది కేవలం డొమెస్టిక్ మటుకే. ఇది అంటే డొమెస్టిక్ అంటే మన ఇండియాలో మటుకే, ఇది ఇంటర్నేషనల్ పోదు. ఇదే నా బోర్డింగ్ పాస్. గేట్ నెంబర్ 33, నా సీట్ వచ్చేసి 33B. ఇప్పుడు నేను 33కి వెళ్ళాలి, గేట్ నెంబర్ 33కి వెళ్ళాలి. వెళ్ళే ముందుగా ఒక సెక్యూరిటీ చెక్-ఇన్ ఉంటుంది, చూపిస్తాను రండి. ఇప్పుడే సెక్యూరిటీ చెక్-ఇన్ అయిపోయింది. నా గేట్ నెంబర్ వచ్చేసి 33. నా ఫ్లైట్ వచ్చేసి 2 గంటలకు పోవాలి. ఇంకా టైం వచ్చేసి 10:30 అవుతుంది. నాకు ఇంకా చాలా టైం ఉంది. ముందుగానే ఇక్కడ వచ్చి అన్ని సెక్యూరిటీ చెక్-ఇన్ బోర్డింగ్ పాస్ తీసేసుకుంటే మనకు టైం కలిసి వస్తుంది. లేకపోతే క్యూలో ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మంచిది. ఇదే నా 33 గేట్ నెంబరు. సీట్ అన్నీ ఇట్లా ఉంటాయి ఇక్కడ. దీంట్లోనే మనం కూర్చొని టైంపాస్ చేసుకోవాలి. మీకు ఫ్లైట్ కూడా చూపిస్తాను. సెక్యూరిటీ చెక్-ఇన్ అంటే ఏం లేదు, వాళ్ళే చెప్తారు ఏమేమి తీయాలో ఏమేమి లోడ్ పెట్టాలనేది. వాళ్ళే గైడెన్స్ ఇస్తారు. నేను చెప్పబోయినా వాళ్ళే గైడెన్స్ ఇస్తారు. మీకు వెళ్తే ఒకసారి మీకు తెలుస్తుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇవే ఫ్లైట్లు. ఇక్కడి నుంచి మనము బస్సులో అయినా వెళ్ళొచ్చు. బస్సులో ఇట్లాంటి వస్తుంటాయి. మన బస్సులో పికప్ చేసుకొని, అదిగో వస్తుంది ఒక బస్సు, పికప్ చేసుకొని మన ఫ్లైట్ దగ్గర డ్రాప్ చేస్తారు. లేకపోతే కొన్ని అయితే కూడా మనం ఇక్కడి నుంచి ఆ ఫ్లైట్ అటాచ్ చేస్తారు. ఇక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళుకోకుండా. ఒక్కొక్కటి ఒక విధంగా ఉంటుంది, మనకు ఎలా వచ్చిందో తెలియదు. మనకి డైరెక్ట్ వచ్చేసింది, మనకు బస్సు ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, మన గేట్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడంతా చెక్-ఇన్ చేసి మన సీట్ నెంబర్ చూపిస్తే లోపలికి అలౌ చేస్తారు. అందరికీ నమస్కారం పెట్టుకుంటా లోపలికి ఆహ్వానిస్తుంది మా ఎయిర్ హోస్టెస్. ఇదే లోపల ఉండే వ్యూ, ఎలా ఉంది వ్యూ. నా సీట్ నెంబర్ 33B కాబట్టి నేను లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఇదే నా సీటు, నేను మిడిల్లో వేసుకున్నాను. ఏ వచ్చేసి ఫస్ట్ విండో సీట్ వస్తుంది, బి వచ్చేసి మిడిల్ వస్తుంది, సి వచ్చేసి లాస్ట్ సీట్ వస్తుంది. నేను బిలో వేసుకున్నాను. నా ఫ్లైట్ అయితే కదులుతోంది. మీకు పైకి పోయిన తర్వాత ఆకాశంలో మేఘాలు తప్ప ఇంకా ఏం కనపడదు. కానీ పైకి వెళ్ళినప్పుడు కొంచెం తల తిరిగినట్టు ఉంటుంది. నాకైతే ఉంది, మీకైతే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఇదే పైకి పోతుంది వ్యూ. ఇలా మొత్తం అంతా కిందికి వరకు ఇలాగే ఉంటుంది. నేను ముంబైకి ఫస్ట్ జూకి వెళ్తున్నాను. జూలో పెంగ్విన్స్ ఉన్నాయి. మన ఇండియాలో పెంగ్విన్స్ 2 చోట్ల నేను సర్చ్ చేశాను. ఒకటి అహ్మదాబాదు, ఇంకోటి ముంబై. ఇప్పుడు నేను ముంబైకి వెళ్తున్నాను. ఇదే ముంబై వ్యూ. మనం ముంబైకి వచ్చేసాం. కేవలం నాకు 1.5 అవర్ పట్టింది వచ్చేళ్ళకి. ఓకే, నేను ముంబై జూకి వచ్చేసాను. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఫస్ట్ మీకు నేను పెంగ్విన్స్ ఉండే చోట చూపిస్తాను, తర్వాత మిగతాడు చూపిస్తా. ఇవే పెంగ్విన్స్.
కాకపోతే ఇవి చిన్నగానే ఉంటాయి. మీకు ఏ జూలో అయినా ఇట్లా చిన్న పెంగ్విన్సే కనపడతాయి. మామూలుగా పెంగ్విన్స్ అనేటివి 5-6 అడుగులు పెరుగుతాయి, కానీ చిన్నవి. ఇవి వేరే సైజు, వేరే జాతి. ఓకేనా? ఏ జూలో అయినా ఇట్లా పెంగ్విన్సే షో చేస్తారు. మీకు 6 అడుగులు చూడాలంటే అయినా మీరు అంటార్టికా అట్లా పోవాలన్నమాట. డైరెక్ట్ పోయి చూడాలి. ఇక్కడైతే జూలో మటుకు దాన్ని పెంచి పోషించరు. ఇది కథ. ఇక్కడ దీని పని వచ్చేసి ఇట్లా నడచడము, లోపల పోయి ఈదడము, ఇదే దీని పని. ఇలా తిరుగుతూ ఈదుకుంటే ఇక్కడ బాగా హాయిగా గడిపేస్తున్నాయి. దీనికి వేటాడాల్సిన అవసరం లేదు, చేప ఇడే పడుతున్నారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి రీసెస్ మంకీ. ఈ రీసెస్ మంకీని ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ జూలో ఒక రాసినారు ఇక్కడ, ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఆరెంజ్ ఫ్యాటర్ ఇన్ హ్యూమన్ బ్లడ్ ఇన్వాల్వ్స్ రియాక్షన్ విత్ ద బ్లడ్ ఆఫ్ రీసెస్ మెకావ్. దీని పేరు వచ్చేసి రీసెస్ మెకావ్ అనమాట. అంటే ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ అని మీరు వినే ఉంటారు. మనకు బ్లడ్ ప్రోటీన్లో ఆర్హెచ్ ఉంటుంది అనమాట. ఆర్హెచ్ పాజిటివ్ ఉన్నట్టు ఆర్హెచ్ బ్లడ్ ఉన్నట్టు, ఆర్హెచ్ నెగిటివ్ అంటే ఆర్హెచ్ లేనట్టు. ఇలా దీన్ని చూసే మనకి బ్లడ్ డొనేట్ చేయడం నేర్చుకున్నాడు ఒక ఆయన పేరు కార్ల్ లాన్స్టీనర్ అనమాట. ఈ రీసెస్ మెకావ్ కోతిలో ఇంకో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, మనం అంతరిక్షంలో పోయేటప్పుడు చాలా రకాల కోతుల్ని అంతరిక్షంలో పోయి అక్కడ ఉండే వాతావరణం చూసినారు. కానీ ఫస్ట్ జంతువు వచ్చేసి ఈ కోతే పోయిండేది. దానికి రీసెస్ మెకావ్కి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. దానికి మనకి ఒకటే DNA ఉంటుందన్నమాట. ఓకేనా? తర్వాత ఈ పక్షి, ఈ జూలో నాకు ఆకట్టుకునేది ఇంకోటి, ఈ పక్షి. దీని పేరు హార్న్బిల్ అంటాము. హార్న్బిల్లో ఇది ఒక జాతి అనమాట. ఈ హార్న్బిల్ పక్షి నాకు నచ్చింది, అందుకే దీన్ని వీడియోగా చిత్రీకరించి మీకు చూపిస్తున్నాను, నాకు నచ్చింది కాబట్టి. దీన్ని ఇంకో వైపు నుంచి చూపిస్తాను. నాకే కళ్ళు కనపడలేదు అన్నవి, అందుకే ఇంకో వైపు నుంచి చూపిస్తున్నాను. అదిగోండి కళ్ళు. చివరగా రెండోడు చూపిస్తాను, సీ టర్టల్స్. తర్వాత ఒక స్లోత్ బియరు. దీనికి తోక ఉన్నది, అదే ప్రత్యేకత. ఇది నాకు నచ్చింది. ఫస్ట్ టైం ఇది చూస్తున్నాను, తోకుండే టాటాస్ని. దీన్ని సీ టర్టల్స్ అంటాము, సముద్రపు తాబేలు అంటాము. మామూలుగా ఎక్కువ సముద్రంలో పెరుగుతూ ఉంటాయి, చాలా పెద్ద పెరుగుతాయి ఇవి. చిన్న చిన్నవి సాగుతున్నారు. వీళ్ళు గుడ్డు పెట్టిన తర్వాత కొన్ని చనిపోతే కొన్ని బతుకుతాయి, చాలా చనిపోతాయి, ఏవో ఒక 2 బతుకుతాయి. కాబట్టి గుడ్లో పెట్టిన కొన్ని బయటికి రాగానే ఇక్కడికి వచ్చి సాగుతున్నారు. పెద్ద అయినాక ఇవి సముద్రంలోకి వదిలేస్తారు. ఇదే లాస్ట్ స్లోత్ బియరు. మిగతా పులులు అన్నీ ఉన్నాయి, కానీ ఇంతకుముందు నీకు మైసూర్ జూలో అన్నీ చూపించాను, నీకు చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ స్లోత్ బియర్ ఒకటి కొంచెం అట్రాక్షన్గా కనపడుతా అంటే తీశాను అంతే జూకి. బాయ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గేట్వే ఆఫ్ ఇండియాను. ఇప్పుడు నేను గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాను. దీని ఎదురుగా తాజ్ హోటల్ ఉంది. మీకు తాజ్ హోటల్ ముందుగా చూపించి మళ్ళీ మీకు ఇండియా గేట్ చూపిస్తాను. ఇదే తాజ్ హోటల్. ఇక్కడ ఒక టీనే 4,000 పడుతుందంటారు. రిచ్ పర్సన్స్ మటుకే పోతారు. ఊటే బాగుందని తీసాను అంతేను. గేట్వే ఆఫ్ ఇండియా అనేది ఒక రాజు ఒక రాణిని, బ్రిటిష్ వాళ్ళ రాజు ఒక రాణిని ఆహ్వానించడానికి ఇది ఓపెన్ చేసినారు. అదే ఇండియా గేట్ అని ఒక ఢిల్లీలో ఉంది. అది World War I మెమోరియల్ కోసం, వాళ్ళ కోసం డెడికేటెడ్ చేసినారు అంతే. ఎలా ఉంది తాజ్ హోటల్, ఇండియా గేటు? బాగుంది కదా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెరైన్ డ్రైవ్ అంటాము. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ చేసినారు. మన దాంట్లో అయితే బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు షూటింగ్ చూడొచ్చు ఇక్కడ నడిచేది. చూడడానికి బాగుంది మెరైన్ డ్రైవ్. ఇక్కడ 2 రాళ్ళు కనపడుతుంది, చూస్తున్నారా? ఇక్కడ రాళ్ళు ఎందుకు పెట్టినారంటే, ఇక్కడ సునామీ ఇవన్నీ రాకోకుండా ఉండడానికి ఇక్కడ రాళ్ళు పెట్టినారనమాట. ఎప్పుడైనా ఇట్లాంటివి వర్షాలు ఎక్కువ వచ్చి సముద్రాలు ఉప్పొంగు తెగినా ఈ రాళ్ళు దాటుకొని బయటికి రాలేవు, అందుకే ఇది పెట్టినారు. నెక్స్ట్ వచ్చేసి నేను కమలా నెహ్రూ పార్క్ వెళ్ళాను.
అక్కడ నాకు అట్రాక్షన్ అనిపించింది ఈ యొక్క బూట్ హౌస్ మటుకే. ఈ బూట్ హౌస్ ఉంది, ఇది అట్రాక్షన్ అనిపించింది కాబట్టి తీశాను. మిగతాదంతా మామూలే, మామూలు పార్కే. ఇప్పుడు నేను సీలింక్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను, అది ట్యాక్సీలో. ఇతనే నా డ్రైవరు. ఈ పక్కనేమో సముద్రం ఉంది, దీనిపైన బ్రిడ్జ్ కట్టినారు. ఈ బ్రిడ్జ్ పైన కొన్ని వంతెనలు కట్టినారు, స్టీల్ మీద వంతెనలు కట్టినారు. చూడడానికి కొన్ని బాగానే ఉన్నాయి, అందుకే వీడియో తీస్తున్నాను. ఈ సీలింక్ బ్రిడ్జ్ అయిపోతానే ఇంకా ఇంతటితో ముంబై చూడాల్సిన టూరిస్ట్ ప్లేస్ అయిపోతాయి. తర్వాత రేపు నేను ముంబైలో చూడవలసిన కొండ ప్రాంతాల దగ్గరికి వెళ్తున్నాను. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో సీలింగ్ బ్రిడ్జ్ చూపించేసి ముగిచ్చేసాను. ఇదే సీలింగ్ బ్రిడ్జ్ అంటాం. దీని పూర్తి పేరు వచ్చేసి బాంద్రా ఓర్లీ సీలింగ్ బ్రిడ్జ్ అంటాం. ఇది దాదాపు ఈ బ్రిడ్జ్ 5.6 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, కానీ ఇదే ఇక్కడ ఉండే అట్రాక్షన్ అన్నమాట. సో ఎలా ఉంది ఈ సీలింగ్ బ్రిడ్జ్? ఇట్లా వ్యూ పాయింటే నేను గోవాలో కూడా చూశాను, కాకపోతే గోవా కన్నా ఇక్కడ ఇదే బాగుంది, చాలా బాగుంది. ఈ ఊళ్ళో ఇదే మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఎప్పుడు నేను హోటల్కి వెళ్ళిపోతాను, హోటల్లో స్టే చేసి రేపు పొద్దున్న నాకు ఇగాత్పురి ట్రైన్ ఉంది. ఇగాత్పురి అనేది ఒక హిల్ స్టేషను, అక్కడ నుంచి నేను జోహార్కి వెళ్తాను. ఆ విశేషాలు రేపు మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి.